ఆఫ్ఘనిస్తాన్ తో ఈ రోజు నామమాత్రపు 3వ వన్డే జరగనుంది. చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే జరిగిన 2 వన్డేల్లోని టీమిండియా అదురుపోయే విజయాలు సొంతం చేసుకుని 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఎలాగూ కోల్పోయింది కాబట్టి క్లీన్ స్వీప్ కాకుండా గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్ లో టీమిండియా 2-3 మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో చివరి మ్యాచ్ లో బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు గాను కొందరికి రెస్ట్ ఇవ్వడం, మరికొంతమందికి తుది జట్టులో చోటు కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో గాయం నుంచి కోలుకొని వచ్చిన హర్షత్ రాణాకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో హర్షదీప్ సింగ్ కు రెస్ట్ ఇవ్వనున్నారు. ఇక టాప్ ఆర్డర్ లో ఏదో ఒక బ్యాట్స్మెన్ కు రెస్ట్ ఇస్తే నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. అది ఇషాన్ కిషనా లేక కేఎల్ రాహుల్ అనేది తేలాలి. ఇక మరోవైపు ప్రిన్స్ యాదవ్ స్థానంలో తిరిగి ప్రసిద్ధి కృష్ణ 3వ వన్డే ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, ఇషాన్ కిషాన్ లేక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గునూర్ బ్రార్, హర్షత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ.